వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. తప్పకుండా లైక్ చేయండి. చాలామంది అలాగే చదివి వెళ్ళిపోతున్నారు. ఆదివారం కూడా పెడుతున్నా కాబట్టి. రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ 4. కార్తీక్ అంజలి తప్పు అని చెప్పడంతో విశ్వ కోపంగా తన దగ్గరికి వెళ్ళాడు. కానీ అంజలి ఏడుపు మొహం పెట్టేసి విశ్వ వైపు చూడడంతో అంజలిని ఏమీ అనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు విశ్వ. కానీ ఆమె విశ్వ చెయ్యి పట్టుకొని సారీ చెప్తున్నా కదా అన్నయ్య అని అంటూ తన చెవులు పట్టుకొని కన్నీళ్లతో విశ్వని హగ్ చేసుకుంది. విశ్వ కూడా ఆమె బాధపడడం చూసి నా లైఫ్లో అమ్మ ఎంత ఇంపార్టెంటో మీరు కూడా అంతే. అలాంటిది నాకు చాలా ప్రీషియస్ అయిన టైంలో మీరు ఇలా నా దగ్గర ఉండకుండా నా దగ్గరికి రాకుండా ఇలా తప్పు కదా, అందుకే కోపం వచ్చిందిరా అని అన్నాడు. అంజలి తలపై చెయ్యి వేసి చెప్పాడు విశ్వ. అంజలి సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అలా చెయ్యను. నా మొదటి ప్రిఫరెన్స్ కూడా నువ్వే, తెలుసు కదా నీకు అని అనేసరికి విశ్వ కోపంగా తెలుస్తుంది. అక్కడ చిన్నాకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే దాన్ని కవర్ చేయడానికి మీరు వర్క్ ఉండి పెళ్ళికి రాలేకపోయామని కవర్ చేయటం నాకు కోపం వచ్చిందిరా అని అన్నాడు విశ్వ. దాంతో అంజలి అన్నయ్య నీకు చిన్నాకు దెబ్బ తగిలింది అనే విషయం తెలిసిందా అని అయోమయంగా అడిగింది అంజలి. విశ్వ తల ఊపుతూ నాకు నైటే తెలిసింది. అప్పటి వరకు మీ మీద కొంచెం కోపం అయితే ఉంది, కానీ నాకు నైట్ ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆ కోపం పోయిందా బాబా అని అడిగాడు కార్తీక్ నవ్వుతూ. లేదురా వెధవా అని కార్తీక్ని కాలితో తంతూ ఇంకా ఎక్కువయింది. కనీసం చిన్నాకి అంతగా దెబ్బలు తగిలితే ఇద్దరిలో ఒక్కరికి కూడా నాకు చెప్పాలి అనిపించలేదా అని కోప్పడ్డాడు విశ్వ. కార్తీక్ తన్నిని చోట రుద్దుకుంటూ విశ్వ తన్నిని చోట రుద్దుకుంటూ కార్తీక్ ఆంటీ మీ కొడుకు నన్ను కొడుతున్నాడు, జిల్లా కలెక్టర్ని పట్టుకొని కొడితే నేను కేసు పెడతాను, పైగా కేసు అవుతుంది, నేను మీ కొడుకుని బొక్కలో తోయిస్తాను అని పిచ్చి పిచ్చిగా వాగేసరికి విశ్వ కోపంగా నీకంత సీన్ ఉందారా వెధవా అని అంటూ విశ్వ కార్తీక్ని పట్టుకొని డొక్కలో ఒక పంచ్ ఇచ్చేసరికి కార్తీక్ నొప్పిని దాచుకుంటూ నాకు ఏం నొప్పిగా లేదు అని అంటూ వెనక్కి తిరిగి నొప్పిని ఓర్చుకుంటూ నాకేం నొప్పిగా లేదు అని చెయ్యి ఊపాడు. కానీ అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది విశ్వ కొంచెం గట్టిగానే గుద్దాడు అని. అందరూ నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటున్నారు కార్తీక్ ఏడుస్తాడని. ముఖ్యంగా అంజలి కార్తీక్ దగ్గరికి వచ్చి నీకెందుకురా ఈ ఓవర్ యాక్షన్, అదేదో మా అన్నయ్యకి సారీ చెప్పి ఇంట్లోకి వెళ్తే సరిపోయేది కదా అని అంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వను హక్ చేసుకొని ఐఎమ్ రియలీ సారీ అన్నయ్య, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏది చెయ్యను అని అంటూ చిన్న పిల్లల తన చెవులు పట్టుకుని సారీ అడిగింది. దాంతో విశ్వ కూడా చిన్న చిరునవ్వుతో సరే పద, ఇప్పటికే లేట్ అయింది, నీకు ఆకలేస్తుంటుందేమో, పైగా ఆశ్రితకు అన్విక్ కూడా ఆకలేస్తుంది కదా అని విషయం చెప్పేసరికి సరే అంటూ తల ఊపి విశ్వ చెయ్యి పట్టుకొని కార్తీక్ని పూర్తిగా వదిలేసి వాళ్ళిద్దరూ మాత్రం ఇంట్లోకి వెళ్తున్నారు. వెళుతున్న వీళ్ళ వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలిచిపోయారు. కార్తీక్ కూడా వాళ్ళ వైపు చూసి వెళ్ళండిరా వెళ్ళండి, నేను లేకుండా తింటే మీకు ఇద్దరికీ లూజ్ మోషన్స్ అవుతాయి అని అంటూ నొప్పి కడుపు పట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ అక్కడే నిల్చొని వెళ్తున్న విశ్వను అంజలిని చూస్తూ ఉంటే కార్తీక్ కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ సిస్టర్ అంటూ ఆశ్రిత వైపు చూసి ఇప్పటికే ఆలస్యమైంది, నాకు భోజనం పెడతారా లేదా ఇలాగే వెళ్ళిపోనా అని అడిగేసరికి విశ్వ అమ్మగారు కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ చెవి పట్టుకొని వెధవా, వాడి దగ్గర తన్నులు తిన్నావు, అయినా కూడా నీకు సిగ్గు రాదురా, అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు నువ్వు జిల్లా కలెక్టర్వి ఎలా అయ్యావో అని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను అని ఆవిడ ముద్దుగా చురుకంటించేసరికి ఆంటీ మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారు అని కార్తీక్ అనేసరికి సరేలేరా, నీకు ఎప్పుడు ఇది ఉండేదే కదా, పద ఆకలన్నావు కదా అన్నం తిందాం అని అంది ఆవిడ. ఆశ్రిత
ఆశ్రిత కార్తీక్ వైపే చూస్తూ ఉంటే కార్తీక్ ఆశ్రిత ముందుకు వచ్చి ఆశ్రిత ముందు నిలబడి తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ, హాయ్ రా తల్లి, నా పేరు కార్తీక్, నేను నీకు అన్నయ్యను. ఇదిగో అక్కడ వెళ్తుంది ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ అన్నయ్యతో వెళ్తుంది కదా, అది నీకు వదినవుతుంది అని ఒక స్వచ్ఛమైన నవ్వుతో ఆమెను పలకరించాడు. ఆమె ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తూ, మిమ్మల్ని నేను టీవీలో చాలాసార్లు చూశాను. మీరు ఇందాక అత్తయ్య అన్నట్టు జిల్లా కలెక్టరా అని ఆశ్చర్యంగా అడిగింది. కార్తీక్ అవును అన్నట్టు చిన్న చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో అతడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి గతం తాలూకా జ్ఞాపకాలు ఇంకా ఆమె మనసులో ముద్రించకపోవడంతో కేవలం ఆ రోజు ఎవరో వచ్చి పలకరించినందుకే అతడి భర్త ఫంక్షన్లో ఆ గొడవ వల్లే కదా ఆ రోజు అరవింద్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. అది గుర్తు వచ్చి కార్తీక్ షేక్ హ్యాండ్ ఇచ్చినా తీసుకోకుండా నమస్తే అంటూ నమస్కారం పెట్టింది. ఆమె బిహేవియర్కి కొంచెం బాధ కలిగిన కార్తీక్కి విశ్వ తన గురించి ప్రతి ఒక్క విషయం కార్తీక్కి తెలుసు కాబట్టి, అలాగే ఆమె కండిషన్ కూడా అతనికి తెలుసు కాబట్టి నిదానంగా ఆమె తనని ఒక అన్నలా యాక్సెప్ట్ చేస్తుంది అని, సరే పదరా ఆకలేస్తుంది అని మాట మారుస్తూ లోపలికి వెళ్ళాడు. విశ్వ అంజలి వెనకాలే కార్తీక్ ముందర వెళ్తున్న అంజలి విశ్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలోకి దూరి, ఒసేయ్ నేను నీకు మొగుణ్ణవుతాను, ఒరేయ్ నేను నీకు బావనవుతాను, కాబట్టి నాకు మర్యాద చెయ్యండి, ఇద్దరు సేవలు చెయ్యండి. ఇందాక చేశారే అలా మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేశారంటే ఏం చేస్తావు అని విశ్వ అడిగేసరికి కార్తీక్ కొంచెం తగ్గి భయపడుతూ ఉంటే అప్పుడే మన అన్వి పాప క్యూట్గా మామయ్య అంటూ కార్తీక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. కార్తీక్ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైన వాడిలా విశ్వ వైపు చూస్తూ ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి, అన్వి బంగారం ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా దగ్గరికి తీశాడు కార్తీక్. అన్వి చిరునవ్వుతో, మమ్మీ వచ్చేసింది కదా, చాలా బాగున్నాను అంటూ ముద్దుగా చెబుతూ, మీరు నన్ను ఎందుకు రాలేదు, చిన్ను కూడా రాలేదు, కేవలం మీరు మాత్రమే వచ్చారు. ఇప్పుడు చిన్ను రాలేదు ఎందుకని, వాణ్ణి చూసి 4 days అవుతుంది మామయ్య, చిన్నాని తీసుకురారా అంటూ తనకు కొన్ని పదాలు నోరు తిరక్క చెప్పేసరికి కార్తీక్ ఆమెను ఎత్తుకొని, ఏం కాలేదు అని, అన్వి బంగారం చిన్నాకి చిన్న అబ్బు అయిందంట చిన్న, అందుకే వాళ్ళ నానమ్మ దగ్గర దింపేసి వచ్చానురా. అత్తయ్యకేమో హాస్పిటల్లో బిజీ, మామేమో ఆఫీస్లో బిజీ కదా, అందుకనే బంగారం చిన్నాకి కొంచెం అబ్బు తగిలేసరికి తగ్గిపోగానే ఇక్కడికి తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత ఇద్దరూ ఆడుకుందురు అని నవ్వుతూ చెప్పాడు కార్తీక్. అతడి మాటల్లో ఉండే స్వచ్ఛత అక్కడున్న అందరికీ చాలా ఇష్టం. అతడి మాటల్లో ఎప్పుడూ కల్మషం ఉండదు. అందుకనే కార్తీక్ అంటే విశ్వకి చాలా అభిమానం. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన విశ్వ అంజలి డైనింగ్ టేబుల్ దగ్గర ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ అన్నీ అక్కడ సర్ది, ఆ తర్వాత మాటల్లో పడిపోయిన మామ మేనకోడల్ని, ఇప్పటికైనా వస్తారా లేదా ఇంటికి అలాగే పస్తులు రిటర్న్ అవుతారా, నేనైతే ఏమీ వండను, ఇంటికి వెళ్ళాక తింటే ఇక్కడ తిను, లేదా ఆఫీస్కి అలాగే దొబ్బే అని అంజలి చెప్పేసరికి, ఒసేయ్ ఈరోజు లీవ్ తీసుకున్నాను అని కార్తీక్ అంజలి చెవి మెలిపెట్టేసరికి ఆశ్రీ అలా చూస్తూ మొహంలో కన్నింగ్నెస్ లేదు, చిరునవ్వులో వెకిలితనం లేదు. ఎంత స్వచ్ఛంగా ఉన్నారు వీళ్ళు అని అలా చూస్తూ ఉండిపోయింది. విశ్వతో అంజలి క్లోజ్గా ఉంది. అది చూసి కూడా కార్తీక్ ఆమెను ఏమీ అనడం లేదు. అంతెందుకు, ఆమెకు విశ్వకు పెళ్ళి అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఆ అమ్మాయికి విషెస్ చెప్పారు. అప్పుడు కూడా విశ్వ చాలా కూల్గా తనకు ఇబ్బంది లేకుండానే తనతో బిహేవ్ చేశాడు. ఇప్పుడు కూడా కార్తీక్ తనతో మాట్లాడుతున్నాడు. ఆశ్రితను ఏమీ అనడం లేదు. విశ్వ ఎంత తేడా అని అనుకుంటూ, నిజంగా ఇది నాకు కొత్త జీవితమేనేమో అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంది. అప్పటికే ఆలస్యం అవ్వడంతో విశ్వ అప్పుడు ఆశ్రిత వైపు చూశాడు. ఆమె అలా చూస్తూ ఉండేసరికి అంజు ఇంకా తిందామా అని అంటూ
అంజుని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు. ఇక్కడ అర్థం కానిది ఏంటి అంటే విశ్వ ఆశ్రితను కనీసం తిందాం రమ్మని కూడా పిలవలేదు. అతడు ఆమె వైపు చూశాడు. అంతే, అంజలిని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. అదేంటి ఆయన నన్ను పిలవలేదు అని ఆశ్రిత మనసులో అనుకుంది. అదే సమయంలో కార్తీక్ ఆమె దగ్గరికి వచ్చి, ఆశ్రీ బంగారం, మీ ఆయన వెధవ, కనీసం నా చెల్లి తిందా లేదా అని కూడా పట్టించుకోలేదు కదా, వాడి చెల్లి ఆ తింగరదాన్ని మాత్రం తీసుకెళ్ళిపోయాడు కదా, పద తల్లి మనమిద్దరం కలిసి తిందాం అని అంటూ కార్తీక్ చొరవగా ఆమె చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. విశ్వకి తెలుసు, ఆమె భయం పోవాలి అంటే ఆమెకు స్వచ్ఛమైన ప్రేమను అతడు అందించాలి. కేవలం అతని దగ్గర నుంచి వస్తే మాత్రమే అది సరిపోదు. అతడు చుట్టూ ఉన్న మంచివాళ్ళు కూడా మంచి వాళ్ళ వల్ల కూడా అది సాధ్యం అవుతుంది. అందుకనే అంజలి కార్తీక్లే దాన్ని చెయ్యగలరు అని అనుకున్నాడు విశ్వ. దాంతో కార్తీక్ అంజలి కూడా విశ్వకు హెల్ప్ చేస్తాము అన్నారు. వాళ్ళు ఏమీ నటించడం లేదు. కేవలం వాళ్ళు ఎలా అయితే ఉంటారో దాన్ని అలాగే ఇంకొంచెం ఎక్కువగా ప్రేమతో ఆశ్రితకు చూపిస్తున్నారు. బంధం అంటే కోరిక కాదు, తాళి అంటే ఒకరి కాళ్ళ కింద బ్రతకడం కాదు, మొగుడి ఐడెంటిటీని పెళ్ళాం తీసుకోవడం అంటే ఆ మగాడికి ఆ ఇంటి చాకరీ చేయడం కాదు. ఏ అమ్మాయి అయినా అలాగే ఏ అబ్బాయి అయినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా తన భర్త తనతో ఉండాలి, కానీ తన పక్కన పడుకోవాలని కాదు, తన పక్కన నడవాలని. తన భర్తతో ఉన్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ధైర్యం అతడికి ఆమె నా సాంగత్యంలో ధైర్యంగా ఉంది అని అతడు గర్వపడాలి. అలాంటివన్నీ అసలైన నికాసైన మగాడు అంటారు. అలాంటి వాణ్ణి అలా ఆశ్రిత కార్తీక్ చొరవగా ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు కార్తీక్. కానీ విశ్వ, రే వెధవా, అక్కడ కాదు, అందరం కూర్చొని కింద తిందాం, ఇక్కడ ఆల్రెడీ సర్ది ఉన్నాయి, ఇక్కడికి రండి అని అనడంతో కార్తీక్ మూతి తిప్పుతూ, పద బంగారం, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని అంటూ ఆమెను అస్సలు చెయ్యి వదలడం లేదు. చిన్నప్పుడు తనకు గుర్తు ఉంది, తన అన్నయ్య విజయ్ ఎక్కడికి వెళ్ళినా తనను చిన్నపిల్లల తన చెయ్యి వదలకుండా తీసుకెళ్ళేవాడు. అది గుర్తు వస్తూ ఉంటే ఆమె కార్తీక్ వైపు అలా చూసింది. ఆమె అరవింద్తో పెళ్లి జరిగాక కనీసం తన అన్నయ్య చెయ్యి పట్టుకోవడానికి కూడా 10 సార్లు ఆలోచించేంత భయపెట్టేశారు వాళ్ళు. కానీ ఇక్కడ విశ్వ అస్సలు అది మ్యాటరే కానట్టు ఉన్నాడు. ఆ తర్వాత విశ్వ అంజలి ఒకరి వైపు ఒకరు, అన్వీని ఒకవైపు, అంజలిని ఒకవైపు కూర్చొని వాళ్లకు భోజనం తినిపించడం స్టార్ట్ చేశాడు విశ్వ. కానీ విశ్వ అంజలి భోజనం తినిపిస్తున్నాడు అని కార్తీక్ ఏమైనా అనుకుంటాడేమో అని అనుకుంది ఆశ్రిత. కానీ కార్తీక్ మొహంలో ఎలాంటి ఫీలింగ్ కనిపించడం లేదు. ఇంకా చాలా హ్యాపీగా కబుర్లు చెబుతూ ఉన్నాడు కార్తీక్. అదే సమయంలో ఆశ్రిత ముందు వాళ్ళ అక్కయ్య ప్లేట్ పెట్టి, తినరా, ఇప్పటికే ఆలస్యం అయింది అని అనడంతో తన భోజనం వడ్డిస్తూ ఉంటే నేను పెట్టుకుంటాను అని అంటూ ఆశ్రిత పెట్టుకోపోయింది. తను కొంచెమే పెట్టుకోవడంతో కార్తీక్ చొరవగా, ఏంటి బంగారం, ఇలా అయితే ఎలారా చెప్పు, చూసావా అసలే ఎంత వీక్గా ఉన్నావో, తినకపోతే ఎలా చెప్పు అని చొరవగా వడ్డించడం మొదలుపెట్టాడు. ఎందుకో తనని అన్నయ్య అని పిలవాలి అనిపించి కార్తీక్ వైపు చూస్తూ, అన్నయ్య నాకు చాలు అనే మాట అనింది ఆశ్రిత. విశ్వ జరిగేదంతా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. కానీ అతడు ఏమీ ఇన్వాల్వ్ కావడం లేదు. మొదట బయట వాళ్ళని చూసి భయపడే ఆమె గుణాన్ని పోగొట్టాలి అనుకున్నాడు. అందుకే సైలెంట్గా ఉన్నాడు విశ్వ. కార్తీక్ ఆమె అన్నయ్య అనేసరికి, సరే బంగారం, నువ్వు తిను, ఇది తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకో, లేదంటే వాళ్ళిద్దరూ ఉన్నారు చూడు, వాళ్ళిద్దరిని మనం ఆడుకోవడం కుదరదు, నువ్వు వీక్గా ఉంటే వాళ్ళు మనల్ని ఆడేసుకుంటారు అని కార్తీక్ అంటూ ఉంటే అంజలి మూతి తిప్పుతూ వెక్కిరించినట్టు మొహం పెట్టింది. విశ్వ చిన్న చిరునవ్వుతో ఆశ్రిత వైపు చూశాడు. అప్పుడు ఆశ్రిత విశ్వ కళ్ళల్లోకి చూసింది. అతడి కళ్ళలో నేనున్నాను నీకు అని చెబుతున్నట్టు
ధైర్యం కనిపించేసరికి ఆ కళ్ళలో అలా చూస్తూ అన్నం తినడం మొదలుపెట్టింది. అసలు ఆమెకి రుచి కనిపించడం లేదు. చుట్టుపక్కల మనుషులు కనిపించడం లేదు. ఏ శబ్దం వినిపించడం లేదు. ఆమె కేవలం విశ్వ కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సింహం లాంటి ఆ కళ్ళల్లో ఏదో మాయ ఉంది అని అనుకుంటూ అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళ అక్క ఆశ్రిత అని పిలిచింది. కానీ ఆమె పలకకపోయేసరికి ఏమైంది దీనికి అని అంటూ ఈసారి కొంచెం గట్టిగా ఆశ్రి అని పిలిచేసరికి ఆశ్రిత ఉలిక్కిపడి వాళ్ళ అక్కయ్య వైపు చూసింది. అక్కడున్న వాళ్ళందరూ గమనించారు. ఆమె విశ్వ వైపు చూస్తూ ఉండిపోయింది అనే విషయం తన అక్క రేణుక మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండడం వల్ల అది గమనించలేదు. ఆశ్రిత కొంచెం ఇబ్బందిగా తడబడుతున్న గొంతుతో ఏంటక్క అని అడిగింది. రేణుక ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది అయోమయంగా. అడిగేసరికి కార్తీక్ కలగజేసుకొని ఏం లేదులేండి తను ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది అని ఆమె ఇబ్బందిని కవర్ చేశాడు కార్తీక్. విశ్వ మాత్రం సైలెంట్గా తింటున్నాడు. అంజలి ఒక స్మైల్తో కార్తీక్ వైపు చూసి బాగా కవర్ చేసావురా నీ చెల్లిని అంటూ మెచ్చుకున్నట్టు ఐవింగ్ చేసింది. సర్లే అని అంటూ రేణుక ఏదో చెప్పాలని అనుకుంది. కానీ విశ్వ ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థమయ్యి వదిన ఇప్పుడు ఆ విషయం చెప్తే తను భోజనం కూడా చెయ్యదు అని విశ్వకు గుర్తు వచ్చి వదిన తిన్న తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా అని ఇప్పుడు చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు. దాంతో రేణుకకు మ్యాటర్ అర్థమయ్యి సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా భోజనం ముగించారు అందరూ. ఆమె మనసులో ఒక్క భోజనం సమయం ఇంత సంతోషంగా ఉంటుందని నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యంగా అరవింద్తో పెళ్ళైనప్పటి నుంచి అసలు కనీసం నేను మనశ్శాంతిగా తిన్న రోజు కూడా గుర్తులేదేమో అని అనుకుంది. ఆమెకు అర్థం కానిది ఆమె ఎందుకు ప్రతి విషయాన్ని పాస్ట్తో కంపేర్ చేసుకుంటుంది అస్సలు అర్థం కావడం లేదు. అలా అందరూ తిని హాల్లో కూర్చున్నారు. ఆ తర్వాత కూర్చుని ఉండగా అప్పుడు విశ్వ సైగ చేశాడు రేణుకకు విషయం చెప్పమన్నట్టు. దాంతో ఆశ్రిత చెయ్యి పట్టుకొని మెల్లగా ఆశ్రి మేము నిన్ననగా వచ్చాము కదరా అక్కడ పెళ్లి పనులన్నీ చాలా ఉండిపోయాయి. మీ పాపకు అలాగే మీ బావకు కూడా ఆఫీస్లో పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది ఈ పెళ్లి పనుల వల్ల. ఇప్పుడు పైగా పిల్లలు కూడా ఏడుస్తూ మారం చేస్తున్నారంటరా మళ్ళీ మమ్మల్ని చూడాలని. అందుకే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 2 రోజుల్లో వచ్చేస్తాను. మొహంలోకి చూస్తూ అడిగింది. ఆశ్రితకి ఒక క్షణం భయం వేసి తన అక్క గట్టిగా పట్టుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా అయితే అని కొంచెం భయంగా అడిగింది ఆశ్రిత. రేణుక ఆమె అలా అడిగేసరికి భయపడకు ఆశ్రి నేను మళ్ళీ వచ్చేస్తాను కదా ఒక 2 రోజుల్లో అన్ని పనులు చూసుకొని అంతకైతే పిల్లల్ని కూడా తీసుకొని వస్తాను అని అంటూ సరే ఇలా రా అని చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడ గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆశ్రి పదే పదే చెబుతున్నాను అనుకోకురా విశ్వ చాలా మంచి అబ్బాయి. నిన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటికి తీసుకొస్తాడు. నీకు ఎప్పుడు రావాలనిపించినా నా దగ్గరికి వచ్చే లేదా నువ్వు ఒక్క ఫోన్ కొట్టినా నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. అలాగే నువ్వు భయపడకు ఇక్కడ నిన్ను ఎవరూ ఏమీ అనరు. అరవింద్ వాళ్ళ అమ్మ అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అలా ఉన్నారు అని అందరూ అలా ఉండరు. అంతెందుకు మా అత్తయ్య నోరు పెద్దదే కావచ్చు నన్నొకటి కాదు 10 అంటుంది. కానీ బయట వాళ్ళు ఎవరైనా నన్ను ఏదైనా అంటే అస్సలు ఊరుకోదు ఆవిడ. నేను కూడా అంతేరా ఇంట్లో మీ ముందే తప్ప ఆవిడను అనేది బయట ఎవరి దగ్గర
ఆవిడని నేను చులకన చేయను. ఇక మీ బావ అంటావా బంగారం, నాది పైచెయ్యి. ప్రతి మగాడు అరవింద్లా ఉంటే లోకంలో చాలామంది ఆశ్రితలు నీలా ఒంటరిగా మిగిలిపోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆశ్రి. అందుకే చెబుతున్నా, కొత్త జీవితానికి స్వాగతం పలుకు. గడిచిపోయిన కాలాన్ని గతంలోనే వదిలేయ్. ఇప్పుడు విశ్వ ఎలా ఉన్నాడు అనేది దృష్టిలో పెట్టుకొని అతనితో మొదట ఒక ఫ్రెండ్లా ఉండటానికి ట్రై చేయి. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు రా విశ్వ. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను ఆశ్రి. ఏ విషయం కూడా నీకు నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదు అని విశ్వకు చెప్పచ్చు. ఎందుకంటే విశ్వ నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కూడా. ఇదే నీ ఇష్టం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. నీ కష్టం తీర్చాలి అనుకుంటున్నాడు అని రేణుక చెప్పేసరికి ఆశ్రిత హక్ చేసుకుంది. నువ్వు నాకు డైలీ ఫోన్ చేయి ఆశ్రిత. పైగా నేను మీ బావ కూడా వస్తుంటాం. నువ్వు భయపడకు అని చెప్పింది రేణుక. ఇంకా ఆశ్రితకు కూడా అర్థమయ్యింది ఇది ఆమె ఒంటరిగా చేయాల్సిన పోరాటం అని. దాంతో సరే అని తల ఊపింది. అప్పుడే ఆశ్రిత అమ్మా నాన్న మరియు తన అన్నయ్య అందరూ ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడ తన అన్నయ్య కూడా సత్యనారాయణ వ్రతం ఈరోజు కావడం వల్ల అక్కడ కూడా అన్నీ చేయాల్సిన పనులు వీళ్ళే కాబట్టి ఇక వాళ్ళు రాలేకపోయారు. రేణుక భర్త విశ్వకు కూడా చెప్పి ఒక అర్ధగంటకి బయలుదేరి వెళ్ళిపోయారు. రేణుక వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆమె ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే వెళ్ళిపోయిన గేటు వైపు చూస్తూ అలా నిలబడింది. ఆశ్రిత అప్పుడు వచ్చాడు. ఆమె చెయ్యి పట్టుకొని నేనున్నాను అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. ఆ సైగ చాలు ఆమె కొండంత ధైర్యం రావడానికి. ఆమె అతడు చెయ్యి పట్టుకోగానే కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యింది. అప్పుడే అన్వి కూడా వచ్చి మమ్మీ నన్ను పట్టించుకో అన్నట్టు తన్ని హక్ చేసుకుంది. అంజలి వాళ్ళు కూడా బయటికి వచ్చి సరే అన్నయ్య, నేను ఇంకా ఇంటికి వెళ్తాను, ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అని అంజలి చెప్పేసరికి విశ్వ సరేరా అన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత విశ్వ వాళ్ళ అమ్మ అంజు నైట్ నేను మీకు డిన్నర్ పంపిస్తాను, నువ్వు ఏమీ వండుకోకు అని ఆవిడ చెప్పేసరికి అంజలి సరే అని తల ఊపి ఆశ్రిత దగ్గరికి వచ్చి సారీ, వచ్చినప్పటి నుంచి నేను నీతో మాట్లాడలేదు అని ఫీల్ అవుతున్నావు కదా. ఏం లేదు, నాకు విశ్వ అన్నయ్య దగ్గర ఉంటే చాలా ఇష్టం. నాకు దొరికేది ఎప్పుడో కొద్దిసేపు సమయం. దాంట్లో ఎలా అయినా అన్నయ్యతో గడిపే ఈ క్షణాలను నెమరు వేసుకుంటూ ఉంటాను. కాబట్టి సరిగ్గా పట్టించుకోలేదు వదినమ్మ గారు అని అంటూ తన కోసం తెచ్చిన ఒక డైమండ్ రింగ్ని విశ్వ చేతికిచ్చి తనకు పెట్టు అని చేతిలో పెట్టి తొడుగు తనకు అన్నట్టు చూసింది. విశ్వ ఆమె చూపులో మీనింగ్ అర్థమై ఆమెకు రింగ్ని తొడిగాడు. ఆమె ఆ రింగ్ గురించి టీవీలో చూసింది. అది గుర్తు వచ్చి అది దాదాపు ₹1,00,00,000 ఉంటుందేమో, రేర్ డైమండ్. ఒక్క క్షణం ఆ రింగ్ చూసి భయపడింది ఆశ్రిత. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అప్పుడే కార్తీక్ ఆశ్రిత ముందుకు వచ్చి బంగారం, అది నీకోసం జస్ట్ రింగ్ మాత్రమే తెచ్చింది. నేను నీకోసం ఇటు చూడు ఏం తెచ్చానో అని అంటూ అతడి పాకెట్లోంచి ఒక బాక్స్ని తీసి చూపించాడు. అందులో ఇంకా రేర్ డైమండ్స్తో పొదిగి ఉన్న జుంకాలు చాలా అందంగా పికాక్ డిజైన్లో కనిపించేసరికి ఆమె పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది. కార్తీక్ వైపు చూసి కార్తీక్ కూడా నవ్వుతూ నీకు నచ్చాయా అని అడిగాడు. ఆశ్రిత నచ్చాయి అన్నట్టు టక్కున తల ఊపింది. అంజలి విశ్వ కూడా చిన్న చిరునవ్వుతో ఆమె వైపు చూశారు. కానీ ఆమె చేసిన పని గుర్తు రాగానే ఒక్క క్షణం భయపడి విశ్వ వైపు చూసేసరికి విశ్వ ఆమె వైపు చూసి కూలవు, ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది కేవలం మన వాళ్ళే. ఎవరైనా ఇస్తే తీసుకునే అలవాటు నాకు కూడా లేదు ఆశ్రీ. కానీ ఇక్కడ ఉన్నది మన అనుకున్న బంధాలు. ఇవి ఎప్పటికీ ప్రేమలే తప్ప తరిగిపోయేవి కావు. తీసుకో అన్నట్టు చెప్పేసరికి ఆశ్రిత కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండరా. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వస్తుందని ఆలోచన వచ్చినా ఈ
అన్నయ్యకు తప్పకుండా ఫోన్ చేయి, మర్చిపోకు అని అంటూ తనతో చెప్పాడు. ఆ తర్వాత బాయ్ బంగారం, టైం ఈవినింగ్ అవుతున్నా ఇప్పుడు ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్ళి నేను చేయాల్సిన సైన్‌లు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలి అని చెప్పాడు కార్తీక్. ఆ తర్వాత బాయ్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, అదేంటి విశ్వ గారు, ఎక్కడ కారు ఆపారు వీళ్ళు? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అంటూ ఆశ్రిత అయోమయంగా అంటూ ఉంటే, విశ్వ వాళ్ళు మార్నింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి కార్‌లో వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి నడుచుకొని వెళ్తున్నారు అని అన్నాడు విశ్వ. ఆమె అర్థం కానట్టు మొహం పెట్టేసరికి, నీకు అర్థం కాలేదు కదా! అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ పెద్ద ఇల్లు. ఆ! అవును. అది ఆమె తల ఊపేసరికి, అది అంజలి వాళ్ళదే. అక్కడే వాళ్ళు ఉండేది అని అన్నాడు విశ్వ. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. దీని పూర్తి కథను ఇవ్వడానికి సమయం పడుతుంది. ఎందుకంటే దీన్ని నేను ఇంకా రాయలేదు. నేను రాసి ఎడిటింగ్ చేసి ఇవ్వాలి కదా! కొంచెం ఓపిక పట్టండి. ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాను. అలాగే దీని ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్న ప్రతిసారి పెండింగ్‌లో పడిపోతుంది. కానీ ఒక 2, 3 ఎపిసోడ్స్‌లో దీని ఎండింగ్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఇంకో షార్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.